మనం ఈ కోకో చెట్టుకు చూసుకుంటే కనుక ఐరన్ ధాతు లోపం రావడం జరిగింది. దీని సిమ్టమ్స్ చూసుకుంటే కనుక ఆకు పచ్చదనం తగ్గి తెలుపు రంగు రావడం జరుగుతుంది. తర్వాత ఆకు కూడా పాడడం జరుగుతుంది. ఇది కనుక ఉధృతంగా ఎక్కువగా ఉంటే కనుక ఎండుపొల రావడం, చెట్టు క్రమేపీ చనిపోవడం జరుగుతుంది. ఈ ధాతు ఉన్న చెట్లు కూడా కాపు అనేవి ఆశాజనకంగా లేకపోవడం జరుగుతుంది. అయితే ఈ ధాతు కారణాలు చూసుకుంటే కనుక నీటిలో శుద్ధ శాతం ఎక్కువ ఉండడం, అనగా కాల్షియం బైకార్బోనేట్ ఎక్కువగా ఉన్నట్లయితే కూడా ఈ లోపం వస్తుంది. తర్వాత ఈసీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ 1.5 కన్నా ఎక్కువ ఉన్నా సరే, తర్వాత pH వాల్యూ 7 కన్నా ఎక్కువ ఉంటే కనుక సాధారణంగా ఈ లోపం రావడం జరుగుతుంది. మరియు మనం నలుపు నేలల్లో చూసుకున్న సాధారణంగా ఈ లోపాన్ని చూసుకోవచ్చు. అయితే దీని నివారణకు ఫెర్రస్ సల్ఫేట్ చిన్న మొక్కలకైతే 30 నుంచి 50 గ్రాములు, అదే పెద్ద చెట్లు కనుక చూసుకుంటే కనుక 100 గ్రాముల వరకు ఒక్కో చెట్టుకి వేసుకుంటే ఈ లోపాన్ని సవరించుకోవచ్చు. అయితే